అయితే బాగుంది నిజంగానే. ఇంకా బిర్యానీ తింటాం అయిపోయింది కదా, ఇదిగో ఐస్ క్రీమ్ మొదలు పెట్టేసింది. గులాబ్ జామ్ మీరేమనుకోవద్దండి, వీళ్ళు తినటానికే పుట్టినరా అని అనుకోవద్దండి. తినడానికి అదృష్టం ఉండాలా, తినడానికే పుట్టినరా అని అనుకోవద్దండి. బిర్యానీ అయితే బాగానే ఉంది, బాగా కాదు అట్లా యావరేజ్గా ఉంది. నేను ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు నీలా మదీనా సర్కిల్లో అక్కడ తిన్నా, సూపర్గా ఉంది నీలా, ఎంత బాగుంది. ఓకే అండి, ఇంకా తినిందాక ఒప్పుకోదు. నైట్ పడుకొని దాన్ని లేపు మరీ పెట్టింది, ఇప్పుడు ఎట్టో మేల్కొని తిన్నాము ఇంకా. ఓకే అండి, బాయ్. ఓకేనా, ఉంటా మరి. మాయ్ నీలా, మాయ్ నీలా, కితకితల సినిమాలో హీరోయిన్, కితకితల సినిమాలో హీరోయిన్ ఉంది కదా, అమ్మాయి పేరు నాకు తెలియదు, ఏం పేరో కామెంట్స్ చేయండి. ఓకేనా, అమ్మాయి పేరు అయితే నాకు తెలియదు. ఆ అమ్మాయి తెలుసు కానీ పేరు తెలియదు. నీలా, ఆ అమ్మాయి పేరు చెప్తా, పేరు చెప్పిన తర్వాత నీకు చెప్తాలే, సరేనా? సినిమాలోకి వెళ్తావా? అల్లది నరేష్ వాళ్ళు పెళ్ళం ఈడ్చిస్తుంది, వాళ్ళ పక్కకి వెళ్తాడంట. చిచ్చి వాడు పక్కన తల కాదు, వాడు పక్కన నటించడానికి వెళ్తా. అది ఇక్కడే ఊరు. సరే, ఎక్కడ? అత్తిలి. అత్తిలే నత్తిలే? అత్తిలి అత్తిలి సత్యబాబు లాగా. ఓకే అండి, తిన్నా, కథలు లేకపోతున్నా. బిర్యానీ తిన్నా, అది అరిగేది ఎట్నో, ఈ ఐస్ క్రీమ్ తింటే అది ఎప్పుడు అరుగుద్దో, నేను ఎప్పుడు నిద్రపోవాలనో నాకు అర్థం కదా. వీళ్ళైతే నా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ బాగుంది, మా పెద్దోడు కాంబినేషన్ ఇది. నేనే తిన్నా ఫస్ట్ నువ్వే తిన్నావా? నా తర్వాత అది నేర్పించాను కదా, అదే తినాలి అని చెప్పాను, అత్త నేర్పించింది. బాగుంది. ఓకేనా? ఏమా మా ఫ్రెండ్ చెప్పింది, నాకు మా ఫ్రెండ్ చెప్పిందంట. నాకైతే కోవా వేసుకుని ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. కోవా ఐస్ క్రీమ్ బాగుంటుంది కదా, వీళ్ళు గులాబ్ జామ్ ఐస్ క్రీము కాంబినేషన్కు. ఓకే అండి, తిన్నాం నిదానంగా, సరేనా? బాయ్ బాయ్.